అందరికీ నమస్కారం. కొమ్మినేని గారి అరెస్ట్ వార్తను ఇందాకే చూశాను. ఎలా స్పందించాలో కూడా అర్థం కావట్లేదండి. ఎటువైపు వెళ్తోంది మన ప్రభుత్వం అన్నది ఊహించడానికే చాలా కష్టంగా ఉంది. తీవ్రంగా ఖండిస్తున్నాము. కొమ్మినేని గారి అరెస్ట్ అప్రజాస్వామికం. అసలు కొమ్మినేని గారు ఆ మాటలు అనలేదు. కొమ్మినేని గారికి సంబంధం లేదు. ఆ మాటలన్న కృష్ణంరాజు గారు వారు క్షమాపణ చెప్పారు. అండ్ సాక్షి యాజమాన్యం క్షమాపణ చెప్పింది. కొమ్మినేని గారు కూడా ఆ విషయంపై క్షమాపణ చెప్పి విచారం వ్యక్తం చేశారు. ఇంకా అరెస్టు ఏ చట్టం ప్రకారం అరెస్ట్ చేశారో మనకు తెలీదు. కానీ చట్టాలన్నవి అందరికీ ఒకేలాగా ఉంటే ప్రజాస్వామ్యంలో అది బాగుంటుంది. అందరికీ కూడా చట్టాలపైన లేకపోతే ప్రభుత్వాలపైన గౌరవం పెరుగుతుంది. ఇంతకుముందు ఇటువంటి సంఘటనలే జరిగినప్పుడు ఇలానే అరెస్టులు జరిగాయా అన్నది ఒక్కసారి మనం అంతా కూడా ఆలోచన చేయాలి. వెంకటకృష్ణ అనే వ్యక్తి డిబేట్ అనే ప్రోగ్రాంలో కొలికిపూడి శ్రీనివాసరావు అనే వ్యక్తి చెప్పు తీసుకొని విష్ణువర్ధన్ రెడ్డిని కొట్టాడు. అది డైరెక్ట్ అటాక్, ఫిజికల్ అటాక్. ఇంగ్లీష్లో చెప్పాలంటే అసాల్ట్ అంటారు. అతనికి కన్నుబోయే ఆస్కారం ఉంది, లేకపోతే బ్రెయిన్కి గట్టిగా తగిలితే పిచ్చోడయ్యే ఆస్కారం కూడా ఉంది. కానీ అతన్ని అరెస్టు చేయలేదు. వెంకటకృష్ణను అరెస్టు చేయలేదు. అతనికి పైగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేశారు చంద్రబాబు నాయుడు గారు. సినిమా ఇండస్ట్రీలో ఎల్ ముండలు లేరా అని మాట్లాడిన సాంబశివరావుని అరెస్ట్ చేశారా? లేకపోతే బిఆర్ నాయుడిని క్షమాపణలు చెప్పమన్నారా? అది కూడా సేమ్ టు సేమ్. ఈరోజు ఏదైతే కృష్ణంరాజు గారు ఏ ఉద్దేశంతో మాట్లాడారో ఆ రోజు టీవీ5 సాంబశివరావు కూడా అదే ఉద్దేశంతో మాట్లాడారు. ఆ రోజు అరెస్ట్ చేశారా? లైవ్ ప్రోగ్రాంలో ఇదే పచ్చ ఛానల్స్లో కూర్చొని కొలికిపూడి శ్రీనివాసరావు నేను ₹1,00,00,000 ఇస్తాను ఎవడైనా ఆర్జీవి తల తీసుకొస్తే అని చెప్పి మాట్లాడాడు. అది అన్నిటికంటే ఘోరం, చాలా దారుణం. లైవ్లో చెప్పడం అంటే నేరాన్ని ప్రోత్సహించడం, రెచ్చగొట్టడం, యువతను పక్కదారి పట్టించడం. అతన్ని అరెస్ట్ చేయలేదు. అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేసినారు. ఇప్పుడు ఆ మాటలు మాట్లాడిన కృష్ణంరాజుపై ఏదైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటే అందులో మేబీ నాకు తెలియదు ఆ చట్టాలు ఉన్నాయో లేదో, అందులో ఒక అర్థం ఉంటుంది. కానీ అక్కడ కూర్చున్న యాంకర్ని, ఆ షో రన్ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేయడం దేనికి సంకేతం? కక్షపూరిత చర్యలు కావండి. ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు. నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా కూడా చెప్తున్నాను, ఇటువంటివి చేసుకుంటూ పోతే మీకే నష్టం. లోకేష్ గారు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎర్రబుక్కు రాజ్యాంగం ఉంది, మా ఇష్టారీతిన మేము చట్టాలని చేతిలోకి తీసుకుంటాము అంటే ప్రజలేం చూస్తూ ఊరుకోరు. అసలు ఆ సీమరాజు అనేవాడు మాజీ ముఖ్యమంత్రి భార్య అయిన నందమూరి లక్ష్మీపార్వతిని లపాకి అంటాడు. అలాగే రోజాను ఇంకొకరిని ఎవరినో ముగ్గురు కలిపి ఈ లపాకీలు చూడండి అని మాట్లాడుతూ వీళ్ళంతా ఏమన్నా చిన్న వయసు ఉన్నలా వీళ్ళ కింద ఇంత వయసు వచ్చింది అన్నట్లు అసభ్యకరంగా మాట్లాడాడు. అతని మీద చర్యలు లేవు. అతన్ని అరెస్ట్ చేయడం ఉండదు. ఇంకోడు ఘర్షణ టీవీ అనే వెంగళరావు అనేవాడు వేశ్యాగృహాలు నడుపుతున్నారు తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో అని చెప్పేసి డైరెక్ట్గా మాట్లాడాడు. అతని మీద చర్యలు ఉండవు. అతని మీద ఏమీ అసలు కేసులు ఉండవు, ఏముండవు. వారంతా కూడా ఐటీడీపీ ఆఫీస్లో పనిచేస్తారంట. వీళ్ళు సపోర్ట్. కానీ ఏ మాట మాట్లాడని కొమ్మినేని గారిని అరెస్ట్ చేయడం మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రజాస్వామ్యంలో ఇటువంటివి మంచిది కాదు. దయచేసి ఈ సందర్భంగా పోలీసు వాళ్ళను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మళ్ళీ ఒక ముసుగేసి మాత్రం ప్రవేశపెట్టడం అవన్నీ చేయకండి. ఇంకంతకంటే హాస్యాస్పదం ఇంకోటి ఉండదు. ఇప్పుడు ఎవరికైనా నాకు తెలిసేయండి, ముసుగేసేది ఎందుకు? అతని మొహం చూపిస్తే ఆ కేసులో ఏవైనా తేడాలు వచ్చే అవకాశం ఉంది, లేకపోతే అతని మొహాన్ని చూసి సాక్షులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది, సాక్షులు భయపడే అవకాశం ఉందంటే అప్పుడు ముసుగేసుకొని తెచ్చి ప్రవేశపెడతారు. ఇంతకుముందు ఎంపీగా పనిచేసిన వ్యక్తి, పోలీసుగా పనిచేసిన వ్యక్తి, అతను ఆ చేబ్రోలు కిరణ్ని పోలీసు వాళ్ళు తీసుకెళ్తుంటే అక్కడ వెళ్ళి అడ్డుకున్నాడు, ఏదో మాట్లాడాడు. బట్ అతన్ని ముసుగేసి తీసుకురావడం వల్ల ఏం జరుగుతుంది అంటే గతంలో ఎప్పుడు ఇటువంటివి చూడలేదండి. నేను పోలీసు వాళ్ళను నేను ఎక్కడా నిందించట్లేదు. ఎందుకంటే పోలీసు వాళ్ళు కూడా ఎంత బాధపడి తమకు ఇష్టం లేకపోయినా ఉద్యోగాలు చేస్తున్నారో అర్థమవుతుంది. ఇదంతా కూడా ఎర్రబుక్కు రాజ్యాంగం అండి. గోరంట్ల మాధవ్ని ముసుగేసుకొని ప్రవేశపెట్టడంలో ఉన్న ఆ పరమార్థం ఏందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదండి. అతనేం సంఘ విద్రోహ శక్తి కాదు. అతను ఒక ఎక్స్ ఎంపీ,
ఒక ఎక్స్ పోలీస్ ఆఫీసర్. అండ్ అతన్ని డైరెక్ట్గా ప్రవేశపెట్టిన ఇది సాక్షుల్ని ప్రభావితం చేయడం కానీ సాక్షుల్ని భయపెట్టడం కానీ జరగదు. ఎందుకంటే ఆ కేసులో ఇంకా సాక్ష్యం ఏముంది, పోలీసు వాళ్ళే సాక్షులు. పోలీసు వాళ్ళు చేబ్రోలు కిరణ్ని తీసుకెళ్తుంటే ఈయన అడ్డుకున్నాడు. అడ్డుకోవడం కూడా కాదు, అక్కడికి వెళ్ళాడు, ఏదో తన ఆవేశాన్ని వెళ్ళగక్కాడు, తర్వాత ఒక 10 రోజులు జైల్లో పెట్టాడు. దానికి కూడా అవన్నీ ఓకే, ముసుగేసి ప్రవేశపెట్టడం. సో దయచేసి కొమ్మినేని గారు ఒక 40 ఏళ్ళు జర్నలిస్ట్గా పనిచేశారు. వారు చేసిన ఆ పనికైనా కానీ అతన్ని గౌరవించి ఆ ముసుగేసి ప్రవేశపెట్టడం ఇటువంటివి చేయకండి. ఇట్లాంటివి చేస్తే ఈ ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుంది. మేమేమి ఇక్కడ బ్లేమ్ చేయట్లేదు, చెప్తున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంటుంది. అఫ్కోర్స్ ప్రతిదానికి ఒక పరిధి ఉంటుంది. కానీ ప్రభుత్వం చేసే వికృత చేష్టలకు కూడా ఒక లైన్ ఉంటుంది, ఒక పరిధి ఉంటుంది అనేది వాళ్ళు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఊహించడానికే చాలా కష్టంగా ఉంది. తీవ్రంగా ఖండిస్తున్నాము. కొమ్మినేని గారి అరెస్ట్ అప్రజాస్వామికం. అసలు కొమ్మినేని గారు ఆ మాటలు అనలేదు, కొమ్మినేని గారికి సంబంధం లేదు. ఆ మాటలన్న కృష్ణంరాజు గారు వారు క్షమాపణ చెప్పారు. అండ్ సాక్షి యాజమాన్యం క్షమాపణ చెప్పింది. కొమ్మినేని గారు కూడా ఆ విషయంపై క్షమాపణ చెప్పి విచారం వ్యక్తం చేశారు. ఇంకా అరెస్టు ఏ చట్టం ప్రకారం అరెస్ట్ చేశారో మనకు తెలీదు. కానీ చట్టాలన్నవి అందరికీ ఒకేలాగా ఉంటే ప్రజాస్వామ్యంలో అది బాగుంటుంది. అందరికీ కూడా చట్టాలపైన లేకపోతే ప్రభుత్వాలపైన గౌరవం పెరుగుతుంది. ఇంతకుముందు ఇటువంటి సంఘటనలే జరిగినప్పుడు ఇలానే అరెస్టులు జరిగాయా అన్నది ఒక్కసారి మనమంతా కూడా ఆలోచన చేయాలి. వెంకటకృష్ణ అనే వ్యక్తి డిబేట్ అనే ప్రోగ్రాంలో కొలికిపూడి శ్రీనివాసరావు అనే వ్యక్తి చెప్పు తీసుకొని విష్ణువర్ధన్ రెడ్డిని కొట్టాడు. అది డైరెక్ట్ అటాక్, ఫిజికల్ అటాక్. ఇంగ్లీష్లో చెప్పాలంటే అసాల్ట్ అంటారు. అతనికి కన్నుబోయే ఆస్కారం ఉంది, లేకపోతే బ్రెయిన్కి గట్టిగా తగిలితే పిచ్చోడయ్యే ఆస్కారం కూడా ఉంది. కానీ అతన్ని అరెస్టు చేయలేదు, వెంకటకృష్ణను అరెస్ట్ చేయలేదు. అతనికి పైగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేశారు చంద్రబాబు నాయుడు గారు. సినిమా ఇండస్ట్రీలో ఎల్ ముండలు లేరా అని మాట్లాడిన సాంబశివరావుని అరెస్ట్ చేశారా? లేకపోతే బీఆర్ నాయుడిని క్షమాపణలు చెప్పమన్నారా? అది కూడా సేమ్ టు సేమ్. ఈరోజు ఏదైతే కృష్ణంరాజు గారు ఏ ఉద్దేశంతో మాట్లాడారో ఆ రోజు TV5 సాంబశివరావు కూడా అదే ఉద్దేశంతో మాట్లాడారు. ఆ రోజు అరెస్ట్ చేశారా? లైవ్ ప్రోగ్రాంలో ఇదే పచ్చ ఛానల్స్లో కూర్చొని కొలికిపూడి శ్రీనివాసరావు నేను ₹1 కోటి ఇస్తాను ఎవడైనా ఆర్జీవి తల తీసుకొస్తే అని చెప్పి మాట్లాడాడు. అది అన్నిటికంటే ఘోరం, చాలా దారుణం. లైవ్లో చెప్పడం అంటే నేరాన్ని ప్రోత్సహించడం, రెచ్చగొట్టడం, యువతను పక్కదారి పట్టించడం. అతన్ని అరెస్ట్ చేయలేదు, అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేసినారు. ఇప్పుడు ఆ మాటలు మాట్లాడిన కృష్ణంరాజుపై ఏదైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటే అందులో మేబీ నాకు తెలియదు ఆ చట్టాలు ఉన్నాయో లేదో, అందులో ఒక అర్థం ఉంటుంది. కానీ అక్కడ కూర్చున్న యాంకర్ని, ఆ షో రన్ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేయడం దేనికి సంకేతం? కక్షపూరిత చర్యలు కావండి. ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు. నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా కూడా చెప్తున్నాను, ఇటువంటివి చేసుకుంటూ పోతే మీకే నష్టం. లోకేష్ గారు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎర్రబుక్కు రాజ్యాంగం ఉంది, మా ఇష్టారీతిన మేము చట్టాలని చేతిలోకి తీసుకుంటాము అంటే ప్రజలేం చూస్తూ ఊరుకోరు. అసలు ఆ సీమరాజు అనేవాడు మాజీ ముఖ్యమంత్రి భార్య అయిన నందమూరి లక్ష్మీపార్వతిని లపాకి అంటాడు. అలాగే రోజాను ఇంకొకరిని ఎవరినో ముగ్గురు కలిపి ఈ లపాకీలు చూడండి అని మాట్లాడుతూ వీళ్ళంతా ఏమన్నా చిన్న వయసు ఉన్నలా ఇలా కింద ఇంత వయసు వచ్చింది అన్నట్లు అసభ్యకరంగా మాట్లాడాడు. అతని మీద చర్యలు లేవు, అతన్ని అరెస్ట్ చేయడం ఉండదు. ఇంకోడు ఘర్షణ టీవీ అనే వెంగళరావు అనేవాడు వేశ్యాగృహాలు నడుపుతున్నారు తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో అని చెప్పేసి డైరెక్ట్గా మాట్లాడాడు. అతని మీద చర్యలు ఉండవు, అతని మీద ఏమీ అసలు కేసులు ఉండవు, ఏముండవు. వారంతా కూడా టీడీపీ ఆఫీస్లో పనిచేస్తారంట, వీళ్ళు సపోర్ట్. కానీ ఏ మాట మాట్లాడని కొమ్మినేని గారిని అరెస్ట్ చేయడం మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రజాస్వామ్యంలో ఇటువంటివి మంచిది కాదు. దయచేసి ఈ సందర్భంగా పోలీసు వాళ్ళను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మళ్ళీ ఒక ముసుగేసి మాత్రం